అర్జెంటా కాదు మగ అంతగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి సిరికొండ గంగు గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా బోగస్ రావణి గారికి స్వాగతం తెలియజేసుకుంటూ ఈరోజు నేను 30 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీకి ఎన్నో సేవలు చేసిన 2 సార్లు ప్రధాన కార్యదర్శిగా అంతకుముందు చాలా సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడితే ఈరోజు నాకు పార్టీ అవకాశం ఇచ్చింది. 23 సంవత్సరాల క్రితం ఒకసారి నేను సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయినా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఏ అవకాశం రాక ఇప్పుడు ఒక్కసారి నాకు అవకాశం వచ్చింది. నన్ను ఆశీర్వదించి మీరు మున్సిపాల్కు పంపిస్తే నేను మీకోసం ఈ వార్డు సమస్యలన్నీ పరిష్కారం కోసం మున్సిపాల్లో మాట్లాడి పరిష్కారం చేస్తానని తెలియజేసుకుంటూ మీ అందరి పాదాలకు నా వందనాలు. ఏ సమస్య ఉన్నా నేను మీకోసం ముందుండి పోరాడతానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు పాత 10వ వార్డు మన లింగంపేట, ఇప్పుడు 13వ వార్డు. పాత 10వ వార్డు మన లింగంపేట, ఇప్పుడు 13వ వార్డు అయింది. ఈ 13వ వార్డు భారతీయ జనతా పార్టీ తరఫున కౌన్సిలర్ గా పోటీ చేసేటటువంటి మా అభ్యర్థి శ్రీమతి గంగు గారు, సిరికొండ రాజన్న గారు, వీరికి మద్దతుగా ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ప్రచారం నిర్వహించడం జరిగింది. నేను మీకు కొత్త కాదు, మీ ఆడబిడ్డనే. మీకోసం తిరిగినా కొట్లాడినా, చైర్మన్ ఉన్నప్పుడు కూడా నన్ను ఆదరించిండు. ప్రతి బతుకమ్మ పండుగ ఇక్కడికే ఈ శివాజీ స్టాచ్యూ ఇదే ఏరియాకి వచ్చి మీతో బతుకమ్మ ఆడేదాన్ని. మా అక్క చెల్లెలకు, మా వదినమ్మలు అందరికీ అది గుర్తే ఉంటుంది. మళ్ళీ ఒకసారి వచ్చిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా నేను మీ దగ్గరికి వచ్చిన ఓట్లు అడుగుతున్నానగానే ఎందుకు బిడ్డ మేము వేస్తామన్నారు, వేసిండ్రు. అట్లనే లింగంపేటలో కూడా నాకు మంచి ఓట్లు అందించిండ్రు ఎమ్మెల్యే అప్పుడు. సరే కొంచెం బాగా అయింది, గెలవలేకపోయినా. నేను మళ్ళీ వచ్చిన రాజన్న వాళ్ళ కోసం వచ్చినాను. ఈ మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి. రాజన్న 35 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నాను. కరసేవ చేసి వచ్చి రామ మందిరం, బాబ్రీ మసీద్ అప్పుడు కూలిన విషయంలో రామ మందిర నిర్మాణం కోసం కూడా అక్కడికి వెళ్ళి మరీ కష్టపడ్డారు అయోధ్యకు. ఇవన్నీ పార్టీ దృష్టిలో పెట్టుకుంది. అంతకుముందు సర్పంచ్గా
సర్పంచ్గా అవకాశం వచ్చినా గెలవలేకపోయారు. పట్టణానికి ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. ఇన్ని సంవత్సరాల నుంచి సీనియర్ నాయకులుగా పార్టీలో సేవలు అందిస్తూనే ఉన్నారు. మరి వారి శ్రమను గుర్తించి ఈ రోజున భారతీయ జనతా పార్టీ అధిష్టానం వారికి కౌన్సిలర్గా పోటీ చేసే అవకాశం ఇచ్చింది, టికెట్ ఇచ్చింది. మా వరకు అధిష్టానం వరకు టికెట్ ఇచ్చింది. ఇక మీ బాధ్యత, మీరందరూ మీ బిడ్డలు వీళ్ళు, మీరు చూస్తూనే ఉన్నారు. మీ ముందు తిరిగే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంటిది అనేది మీకు తెలుసు. మీ గురించి ఎంత ఆలోచిస్తారు అనేది మీకు తెలుసు. దయించి నేను కోరేది ఒకటే, ఆశీర్వదించండి. ఫిబ్రవరి 11న ఓట్ల పండగ, ఓట్లేసే రోజు. మరి ఆ రోజు పొద్దున్నే మంచిగా మనం పొద్దున్న లేస్తే ఎట్లా దేవుడు అందరు దండం పెట్టుకుంటాం, హనుమాన్ చాలీసా చదువుతాం, గాయత్రి మంత్రం చదువుతాం, అమ్మవారికి శివయ్యకి నమస్కారం చేసుకుంటాం. మంచిగా నమస్కారం చేసుకుని కలకలలాడే గుర్తు కమలం పువ్వు గుర్తు, కమలం పువ్వు గుర్తు మన గంగు గారు 2వ నెంబర్ వచ్చింది. ఆ 2వ నెంబర్ మీద ఓటేయాలి. దయచేసి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మరి మళ్ళొకటి కూడా ఆలోచించండి. మరి వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతున్నారు, వీళ్ళట్లో ఓట్లు అడుగుతున్నారు, ఎవరిని నమ్ముడు ఎట్లా అని అంటారు. మీరు అంటారు కాంగ్రెస్ గురించి ఓట్లు అడిగింది, ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతున్నారు కాంగ్రెస్ నుంచి. మరి 2500 మీకే తెచ్చిస్తామన్నారు ఇంటికి, మహాలక్ష్మి పథకం అని వచ్చినాయా? నెల మా చదువుకున్న ఆడబిడ్డలు మా చెల్లెళ్ళకి స్కూటీలు ఇస్తామన్నారు ఫ్రీగా. వచ్చినాయా చెల్లె? ల్యాప్టాప్ ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? ఫ్రీగా ఇచ్చిండ్రా? ఇవ్వలే. 4000 ఇస్తా అన్నారు. బీడింగ్ చేస్తారు కదా మనం ఇక్కడ లింగంపేటలో బీడింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా వదినమ్మలు 4000 ఇస్తా అన్నారు బీడీల పెన్షన్. గెలిచినాక వెంటనే 2 సంవత్సరాలు అయిపోయింది, వచ్చిందా? రాలే. ఇక్కడ మా అమ్మ కనబడుతుంది, వృద్ధాప్య పెన్షన్ 4000 పైన పెంచుతామన్నారు, ఇచ్చిందా? అసలు పెన్షన్లే టైంకి పడతలేదు, ఇంకా పెంచుడు దేవుడు ఎరుగు. జరుగుతున్నాయా? రైతులకు రైతు భరోసా పెంచుతామన్నారు, ఇచ్చిండ్రా? అవి రాలే. ఇక మరి ఏం జరుగుతున్నాయి? ఇందాక ఇక్కడ ప్రచారం నడుస్తూ ఉంటే మా కుమ్మరి అన్నలు కుండలు చేస్తూ ఉన్నారు. మీరు ఓటు అడిగే పనే లేదక్క, మాకు నరేంద్ర మోదీ గారు ఆర్థిక సాయం చేసిండ్రు, మంచి పథకం వచ్చింది. ఎందుకంటే చేతి వృత్తులకు చేయూతనిచ్చినటువంటి ఒక మంచి పథకం పిఎం విశ్వకర్మ యోజన అని. ఆ పథకం ద్వారా లోన్లు తీసుకున్నాం, ఇగో మేము కుండలు చేస్తున్నాం, ఖచ్చితంగా మీరు అడిగినా అడగకుండా మేము దానికే ఓటేస్తాం పువ్వు గుర్తుకే అన్నారు. మరి అది బీజేపీ పార్టీ అంటే, అది నరేంద్ర మోదీ అంటే. అంతెందుకమ్మా, మనం తినే బియ్యం, రేషన్ బియ్యం, మంచి బియ్యం అక్కడి నుంచే వస్తున్నాయి. నేను చైర్మన్గా చేసినా కదా, మనకు రోడ్లైనా మోర్లైనా అన్నీ అక్కడి నుంచి వచ్చే పైసలే. కానీ మనకి ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు లేక, కౌన్సిలర్లు లేక సగం వీళ్ళే తినేస్తున్నారు, మన దాకా వస్తలేవు. ఇంకా నాకు తెలిసిన విషయం ఏంటంటే, లింగంపేటలో నేను చైర్మన్గా ఉన్నప్పుడు చేసేంత పనులు చేసిన, ఎందుకంటే 3 సంవత్సరాలకే రాజీనామా చేసిపోయినా. ఎస్సీ కాలనీలో ఇంకా రోడ్డు మోరు కట్టేది ఉంది, అది బాకీ ఉంది, అది ఖచ్చితంగా చేస్తా. ఈ ఎలకబాడ బావి వాడకట్లో కూడా రోడ్డు ఉంది, అవి చేస్తా. మనకి ఇంకా కొన్ని రోడ్లు మోర్లు బాకీ ఉన్నాయి, నా దృష్టిలో ఉన్నాయి, అవి ఖచ్చితంగా ఇప్పుడు సిరికొండ గంగు గారిని గెలిపించి మున్సిపాలిటీకి పంపుండ్రి కౌన్సిలర్గా, అవి చేపించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పిపోతున్నా. ఇది మాత్రమే కాదు, ఇంకా మా ముద్రా లోన్లు, అమ్మ మీకు తెలుసు కదా, ఇక్కడ చాలా మంది మహిళా సంఘాలలో ఉన్నారు, పావలా వడ్డీ ఇస్తానన్నారు. మహిళా సంఘాల పావలా వడ్డీ ఇస్తానికి కేసీఆర్ చెప్పిండు. అప్పుడెప్పుడో 8-9 సంవత్సరాలు అయితే ఆయన చేయలే, ₹1 కూడా ఇవ్వలే. సీఎం రేవంత్ రెడ్డి కూడా గెలిచినాక వెంటనే పావలా వడ్డీ మీ అకౌంట్లో వేస్తా అన్నాడు. ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఒక సంవత్సరాల ముందు పెద్ద జంబో చెక్ ఇచ్చిండు, ₹1 పడ్డది అకౌంట్లో, ₹1 కూడా పడలేదు. సరే సీఎం రేవంత్ రెడ్డి నేను వెంటనే వేస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇయ్యలే, అది కూడా ఇయ్యలే. పడ్డది అకౌంట్లో ఎవరికైనా పడితే మాత్రం వాళ్ళకు ఓటేయాలి, పడకపోతే మాత్రం మా పువ్వు గుర్తుకోటేయాలి. అలా నరేంద్ర మోదీ ఇచ్చేటటువంటి ముద్రా లోన్లు అవి మాత్రం వస్తున్నాయి. స్ట్రీట్ వెండింగ్ లోన్లని మరి మీకు చాలా మంది ఇక్కడ తీసుకున్నారు. ఫస్ట్ 10,000 వచ్చినాయి, తర్వాత 20,000, నేను చైర్మన్ ఉన్నప్పుడు 50,000, ఇప్పుడు 1,00,000 నడుస్తుంది. షూరిటీ ఏం చూపించకుండా ఇంట్లో మన మహిళలు బిజినెస్ చేసుకోవడానికి చీరలో, మగ్గం వర్క్లో, లేకపోతే వర్క్లో, అగరబస్తీలో, పిండి వంటలో ఇట్లా ఎందుకంటే ఇప్పుడు మనం బ్యాంకు లోన్లో పోతాం, అమ్మ ఆస్తి ఏమైనా తనఖా పెట్టుందని అడుగుతారు, చూపించండి అంటారు. కానీ ఈ పథకం కింద మీరు ఆస్తి పేపర్లు ఏం చూపించని అవసరం లేదు. మీరు మహిళా సంఘ సభ్యులైతే చాలు, షూరిటీ ఏం లేకుండా, వడ్డీ లేకుండా రుణం ఇస్తున్నారు. చాలా మంది తీసుకున్నారు, అది 10,000 తీసుకున్న తర్వాత 20,000 తీసుకున్నారు, తర్వాత 50,000 తీసుకున్నారు, అది తీసుకున్న తర్వాత 1,00,000 తీసుకున్నారు. ఇప్పుడు ఏమన్నా 2 లక్షలు చేస్తా అని చెప్పి నరేంద్ర మోదీ వస్తున్నాయి. సో ఇవన్నీ మీరు వాడుకోవచ్చు, ఇవన్నీ నరేంద్ర మోదీ ఇస్తున్నాయి, అక్కడి నుంచి వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నాయి. మొన్న మన ఎంపీ గారు అరవింద్ అన్న కూడా 60 కోట్లు ఇచ్చింది జగిత్యాల టౌన్కి.
ఇక ఇక్కడ ఉన్న వాళ్ళు అవి స్వాహా చేసి ఇష్టం ఉన్నట్టు వాడుకుంటున్నారు, అది వేరే విషయం మనోళ్ళు లేక. అందుకే మనోళ్ళు ఉంటే అక్కడి నుంచి వచ్చిన డబ్బులన్నీ మన వరకు ఖర్చు అవుతాయి, మన గల్లీ వరకు ఖర్చు అవుతాయి, రోడ్లకు మోర్లకు. ఇంత మనకు శ్మశాన వాటికి అడుగుతున్నారు రాజన్న, అమ్మ శ్మశాన వాటిక మంచిగా లేదు, మనం ఖచ్చితంగా మంచిగా చేయాలి అని. మరి చాలా వరకు ఇల్లు కొన్ని ఆన్లైన్లో కాలే, అది ఇబ్బంది. రాజన్నని గంగమ్మని ఒకసారి చూడుండ్రి, పాపం ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. ఒక్కసారి కమలం పువ్వు గుర్తుకు ఒకసారి అవకాశం ఇవ్వండి, బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వండి. మీ ఆడబిడ్డగా మిమ్మల్ని వచ్చి మరొకసారి అర్థిస్తున్నా.